హలో హలో. ఏంటి కొత్త డిజైన్ వేస్తున్నారా? రేపు నా పుట్టినరోజుకి ఎలాంటి డ్రెస్ వేసుకుంటే బాగుంటుందని స్కెచ్ వేస్తున్నా. నేను వేసి చూపించరా? ఓకే. మీరు అక్కడే ఉండండి. అలాగే. పాడుబుద్ధి. రేపు నా పుట్టినరోజుకి స్పెషల్ గెస్ట్ గా వస్తున్నారు. తప్పకుండా మీ ఇంటికి రావచ్చు గాని మీ ఆయన ఏమన్నా అనుకుంటారేమోనని. ఆయన ఏదో టైప్ లేండి. అంటే కొంచెం కోపం ఎక్కువ. మామూలుగా ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు. కోపం వచ్చినప్పుడు కూడా అలాగే నవ్వుతూ చాలా ప్రమాదకరంగా మారిపోతారు. ఒకసారి మా కుక్కను పిలిస్తే రాలేదని విషం పెట్టి చంపేశారు. ఇంకొకసారి పిల్లని మియా అనమంటే అనలేదని బీర్లో ఏదో కలిపి బలవంతంగా దాని చేత తాగించారు. అది తప్పేమని చచ్చింది. పిల్లకి బీరు తాగించి చంపేశాడా? అయ్య బాబోయ్. ఇంకొకసారి పనివాడు 10 రూపాయలు దొంగిలించాడని వాడి చేత బీరు తాగించాడు. వాడి చేయి పడిపోయింది. అయితే నీ బర్త్డేకి ఇక్కడ పెట్టమే బెటర్ ఏమో. ఎందుకు సార్ అంత భయపడిపోతారు? ఆయన కోపం రాకుండా మన జాగ్రత్తలు మనం ఉంటే సరి. ఎప్పుడు కోపం వస్తుందో తెలియదంటున్నావు కదా. అయినా సరే నీకోసం వస్తాను. థ్యాంక్ యూ. ఇది 1000 రూపాయలు సార్. ఇది 1500. ఇది 2000. ఇది 4000. నువ్వే చెప్పు, వీటిలో ఏది బాగుంటుందంటావు? మీ మిస్సెస్ ఏ రంగులో ఉంటారు సార్? అంటే ఇప్పుడు తెల్లగా అంటే తెల్లగా కాదు, ఇప్పుడు ఎర్రగా కూడా కాదనమాట, పసుపు ఛాయలో ఉంటుంది. అయితే ఇది తీసుకోండి సార్. రేటు మొత్తం 4300. ఇదిగా 4300 అంటూ భయపెడతామంటే 4000 కాకపోతే 5000 అవుతుంది, 5000 కాకపోతే 10,000 అవుతుంది. హలో బావగారు, ఈ చీర అక్కయ్యకేనా? కాదనుకున్నారా? ఆయన ఏమన్నా అల్లచిల్లర టైపా? భార్య కాకుండా సెకండ్ సెటప్ కొనడానికి? నువ్వు ఉండవయ్యా. ఈ చీర అక్కయ్యకేం బాగుంటుంది బావా? తను సామంచాయి కదా. కాదండి, పచ్చగా ఉంటారని చెప్పారు సారు. అదేమిటి బావా, నిన్న సాయంత్రం వరకు అక్కయ్య సామంచాయిగానే ఉందిగా. ఆహా, నా భార్య రంగు గురించి మీరిద్దరూ డిస్కస్ చేసుకుంటున్నారనమాట. నువ్వేమో చామరచాయ, ఈయనేమో పసుపచ్చగా ఉంటుందని. పిచ్చి పిచ్చిగా ఉందా పచ్చాయి? నీకు ఈ విషయం తెలుసా? టీవీలో ఈ మధ్య కొత్త రకం సబ్బు గురించి అనౌన్స్ చేస్తున్నారు. ఆ సబ్బు వాడిన వెంటనే నలుపు వాళ్ళు తెల్లగా అయిపోతారని చెప్తున్నారన్నమాట. అక్క ఆ సబ్బు వాడింది. ప్యాక్ చేయి, నువ్వు ప్యాక్ చేయి. అక్క ఆ సబ్బు వాడింది, తెల్లగా తయారైంది. ప్యాక్ చేయమన్నాను కదా నిన్ను. చేస్తా సార్. అక్క ఆ సబ్బు వాడింది, తెల్లబడిపోయింది. అందుకని ఈ చీర అక్క ఎక్కువ. నువ్వు అయ్యో, ఆ సబ్బు వాడింది, తెల్లబడిపోయింది అనమాట. ఈ చీర అక్కయ్యకే కొంటున్నానన్నమాట. నువ్వు ప్యాక్ చేయాలన్నమాట. అక్క ఆగు, బావ చెప్పింది నిజమే. భలే పచ్చగా అయ్యావే. పచ్చగా అవడం ఏంటి? అదేదో సబ్బు వాడి నువ్వు రంగు మారిపోయావని ఇందాక షాప్ లో చీర కొన్నప్పుడు చెప్పారు. చీర కొన్నారా? చాలా కాస్ట్లీ, 4300. ఆయన ఎప్పుడు అంతే, అంత ఖరీదు పెట్టి చీర కొన్నారా? తీరా అడిగితే 300 అంటారు. పెళ్ళైన కొత్తలో కూడా 700 పెట్టి చీర కొని 76 రూపాయలే అని చెప్పారు. నేనంటే అంత ప్రేమ. మగాళ్ళని ఎప్పుడు నమ్మకూడదక్కా, మహా మాయగాళ్ళు. మీ బావ అలాంటి వారేం కాదు. ఆయన శ్రీరామచంద్రుడు. సార్, ఎవరు మీరు? నా పేరు కృష్ణమూర్తి అండి. నేను రష్మి గారు. ఓహో, కృష్ణమూర్తి అంటే నువ్వేనా? నీ గురించి మా రష్మి చాలా చాలా చెప్పింది. మీరు? నా పేరు రాంబాణం, రష్మికి మొగుణ్ణి. ఒకసారి మా కుక్కను పిలిస్తే రాలేదని విషం పెట్టి చంపేశారు. ఇంకొకసారి పిల్లిని మియా అనమంటే అనలేదని బీర్లో ఏదో కలిపి బలవంతంగా దాని చేత తాగించారు. అది తప్పేమని చచ్చింది. నమస్కారం సార్. నిజానికి రష్మి గారు నేను ఒకే చోట పనిచేస్తున్నా, అసలు మాట్లాడుకోవడానికే టైం ఉందండి సార్. పాపం, అందుకేనా డైరెక్ట్ గా ఇంటికి వచ్చేసావు? అబ్బే అదేం లేదండి, మా ఇద్దరి మధ్య జస్ట్ హలో అంటే హలో అనుకునే ఫ్రెండ్షిప్ అండి. ఐ సీ. వెల్కమ్ కృష్ణమూర్తి గారు. మా ఆవిడ చాలా టెంప్టింగ్ గా ఉందా? మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. ఏది? ఆహా, గులాబీలు చాలా బాగున్నాయి. మా ఆవిడ కోసం ప్రత్యేకంగా బెంగళూరు నుంచి తెప్పించావా? అబ్బే
అదేం కాదండి, రష్మి గారు పుట్టినరోజు కదా అని ఫ్లవర్ వాజ్ లో పెట్టుకుంటారని మార్కెట్ అంతా గాలికి తీసుకొచ్చా. ఫ్లవర్ వ్యాధిలో పెట్టుకోవడానికా? అవును సార్. మా ఆవిడ కోసం అనుకున్నానులే. అబ్బే కాదండి, కేవలం ఫ్లవర్ వాజ్ లో పెట్టుకోవడం కోసమే. మీ మీదొట్టు. ఉమ్. ఇల్లు చూపిస్తాను రండి. సార్ మీకు అభ్యంతరం లేకపోతే ఇల్లంతా ఒకసారి చూసొస్తాను. ఇల్లే కదా, చూడు చూడు చూడు. రండి. ఇదే నా బెడ్రూమ్. సింప్లీ సూపర్. అందాల దేవత తన బెడ్రూమ్ కూడా అందంగా ఉంచుకుంది. మీ మగాళ్ళ అందరి మనస్తత్వం ఒకటే, పరాయి సొమ్మే ఎప్పుడు అందంగా కనిపిస్తుంది. నువ్వు అలా అంటే ఒప్పుకోను రష్మి. ఆఫీసులో అంతమంది ఉన్నా నా కళ్ళకి నువ్వే అందంగా కనిపిస్తావు. ఏంటి బాబు అందం గురించి మాట్లాడుతున్నావు? అబ్బే మనుషుల అందం గురించి కాదండి, ఆ, అది ఆ, అదేనండి, మన బెడ్రూమ్ అందంగా ఉందంటున్నారు. కరెక్ట్, నిజంగా అదేనండి. మరి అంత పొగడాల్సిన అందమేం లేదులే మా బెడ్రూమ్ లో. సరే తెగించి రానే వచ్చావు, రా బీర్ తాగుతూ గాని రా. వీరంటున్నాడు, ప్రమాదం ఏం లేదు కదా. మూర్తి, వస్తున్నానండి. వచ్చావా? ఏం లేదయ్యా, నేను సాధారణంగా ఇద్దరికి బీర్ ఆఫర్ చేస్తాను. ఒకటి నాకు బాగా కావలసిన వాళ్ళకి, రెండోది ఈ భూమి మీద నూకలు చెల్లిపోయిన వాడికి. డెఫినెట్ గా నువ్వు రెండో కేటగిరీ చెందినోడివే, అనుమానం లేదు. తప్పకుండా విషయం కలిపి ఉంటాడు. అవకాశం చూసుకుని క్లాసులు మార్చే. కమాన్ కృష్ణమూర్తి, తీసుకో నీ క్లాస్. తీసుకోవయ్యా. నరసమ్మా, లోపల చిప్స్ ఉంటాయి, మీ అమ్మగారిని అడిగి పట్రా. అట్టగినయ్యా. ఇదేమిటి నా క్లాస్ ఏదో మారిపోయినట్టుంది? నిజం చెప్పు, నువ్వే మార్చావు కదా? లేదు సార్, నాకే అవసరం సార్, నేను ఎందుకు మారుస్తానండి? నీకు అవసరమా కాదా అన్నది నాకు అనవసరం. 1,00,000 క్లాసుల్లో ఉన్న నా క్లాసుని పోల్చుకోగలను. ఇలాంటి పిల్లి పిత్తిర వేషాలు నా దగ్గర ఎక్కు. తీసుకో క్లాసు, తీసుకో. Cheers. దిక్కులు చూస్తావేంటే, తాగు. సార్ 2 చిప్స్ తింటానండి. నాకు కూడా అయ్యి. కేక్ రెడీ చేశానండి, బీర్ తర్వాత తీసుకోవచ్చు. సార్ సార్ ముందు ఆ పని చేద్దామండి. కేక్ కటింగ్ తర్వాత తప్పకుండా తాగాలి మరి. తప్పకుండా తాగుతాం సార్. పదండి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. స్టాప్. అమెరికన్ స్టైల్లో కిస్ చేస్తే తప్పులేదని. తప్పో ఒప్పో బీర్ తాగిన తర్వాత తెలుస్తుంది. పద. బీరా నాకు అలవాట్లేదు సార్. అలవాటు లేదా? లేదు సార్. మరి ఉన్నట్టుగా నాకు తెలిస్తే అప్పుడు తాగుతాను సార్. సరే, అప్పటిదాకా ఆ గ్లాసు నీ కోసం ఫ్రిడ్జ్ లో భద్రంగా పెడతాను. వస్తాను సార్. మీరెంత మంచివారండి. నిజంగా మీలాంటి భర్త దొరకడం జన్మ జన్మల అదృష్టం. కిష్టిగా ఇదేదో నీ బతుకు చెడే వ్యవహారంలో ఉందిరా. వెన్నపూస లాంటి మీ మెత్తటి మనసు తెలుసుకోలేకపోయాను. ఇదిగో ఊరికే బిల్డప్ మీద బిల్డప్ లేవుకు. విషయం ఏంటో చెప్పు. చాలండి, మీరెప్పుడు అంతే. ఎన్నోసార్లు మంచి చీర కొనండి అంటే ఏం మాట్లాడకుండా ఆ మాట మనసులో పెట్టుకుని నా కోసం 4,000 పెట్టి చీర కొన్నారు. అప్పుడు ఈ విషయం నీకెలా తెలుసు? నిషా చెప్పిందండి. నిషా చెప్పిందా? ఎక్స్పెక్ట్ చేశా. అది ఆ చీర ఎక్కడుందో చెప్పండి. అది అది నీకోసం కొల్లేసేలు. అదిగా శైలు, మా బంగారాజు చీర కొందామని షాప్కి వెళ్ళాం అనమాట. అక్కడ మా బంగారాజు చెల్లెలు కూడా వచ్చిందనమాట. అందరం కలిసి మంచి చీర సెలెక్ట్ చేసాం అనమాట. ఆ చీరలో వచ్చిన తేడా ఏంటంటే మామూలుగా జరిగితే అంతా అబద్ధం. ఒరేయ్ నువ్వు నోరు మీరా. అమ్మా అసలేం జరిగిందంటే తానా తందానా అంటూ ఏదో బుర్రకథలు నువ్వును పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. చిన్నంతరం పెద్దంతరం లేకుండా. అమ్మా నువ్వు తిను తల్లి. శైలు, 4 సంవత్సరాలు తిరిగేలోపు నీకు 4,370 రూపాయలు పెట్టి చీర కొనిపెట్టకపోతే నా పేరు కృష్ణమూర్తే కాదు. దాశైలు ప్లీజ్, నీకు యాపిల్ కోసి పెడతాను కదా. అయ్యో, ఆగు. మళ్ళీ గోడ ఎక్కమంటే గో పగిలిపోద్ది. ఇప్పటి వరకు ఏదో ఒకటి ఎక్కే కదరా, నీకు బ్రహ్మాండమైన సలహాలు ఇస్తూ వస్తున్నా. బ్రహ్మాండమైన సలహాలు ఇచ్చావు. నీ సలహా వినే చావు తప్పి కళ్ళు లొట్టలపై గింగిరాలు తిరిగి పరిగెట్టుకుంటూ వచ్చాను. వెరీ గుడ్. అయితే సక్సెస్ కు దగ్గర అవుతున్నావు అన్నమాట.
నీ బొంద పిచ్చి విధవ ఇలాంటి పిచ్చి పిచ్చి సలహాలు ఇవ్వటమేనా? అసలు నీకు అమ్మాయిల విషయంలో అనుభవం ఉందా? ఒరే అదిరిపోయే అనుభవాలు, ఒళ్ళు గగురు పొడిచే అద్భుతమైన సరసాల సంఘటనలు చెప్తా విను.